హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మాస్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రాబిన్ హుడ్ గురించి కొన్ని విషయాలు. వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్ అండ్ శ్రీలీల జంటగా నటించబోతున్న సినిమా రాబిన్ హుడ్. ఈ మూవీలో డేవిడ్ వార్నర్ కూడా ఒక కామియో రోల్ అయితే చేయబోతూ ఉన్నారు. రీసెంట్గానే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మీ అందరూ చూసినట్టయితే ట్రైలర్ పెద్ద ఎంగేజింగ్గా ఏమీ లేదు. మనం ఇప్పటిదాకా చూసిన కామెడీ, చూసిన యాక్షన్ సీన్స్, సో చూసిన స్టోరీ, సో ఇదే రెగ్యులర్గానే కనపడుతూ ఉంది. అయితే రీసెంట్గా ఇప్పుడు దీనికి కాంపిటీషన్గా వస్తున్న మూవీస్ తమిళ నుంచి ఒక 2 మూవీస్ రాబోతూ ఉన్నాయి ఎగ్జాక్ట్ అదే రిలీజ్ డేట్కి. దాంతోపాటుగా మ్యాడ్ స్క్వేర్ అయితే రాబోతూ ఉంది. మ్యాడ్ 2 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ రాబిన్ హుడ్ మూవీకి లేవు. ప్రమోషన్స్ అయితే చాలా యాక్టివ్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ ప్రమోషన్ సినిమాకి అంత హైప్ తీసిరాలేకపోతూ ఉంది. ఈ మూవీ హిట్ అవ్వడం నితిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నితిన్తో పాటు స్టార్ట్ అయిన చాలామంది హీరోస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్గా, సూపర్ స్టార్స్గా ఎదిగారు. ఇంకా నితిన్కి సరైన హిట్ అనేది ఇంకా పడలేదు. అలాగనే అంటే నితిన్ చాలామంది మనం అంటూ ఉంటారు అండర్రేటెడ్ యాక్టర్ అని చెప్పేసి అని. అలాగే నితిన్కి ఈ సినిమా నుంచి ఒక పెద్ద హిట్ అందుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నితిన్ కొన్ని మూవీస్ తన ఓన్ బ్యానర్లోనే చేసుకుంటూ వచ్చాడు. దాంతోపాటుగా శ్రీలీల గత 3-4 మూవీస్ నుంచి కూడా వరుస ఫ్లాపులతో ఉంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసింది. సో అది తన మెయిన్ హీరోయిన్ కాదు కాబట్టి అది కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగిలిన సినిమాలు కూడా ఫ్లాప్స్ ఉంటూ ఉన్నాయి. అలాగే వెంకీ కుడుముల గురించి మాట్లాడుకోవాలంటే, సో తను ఈ టైంలో ఒక 5 to 10 years బ్యాక్ టైం రావాల్సిన ఆ స్టోరీ, ఆ కామెడీ సీన్స్, సో అలాంటి నరేషన్తో పాటు ఇప్పుడు వస్తున్నారనే అనిపిస్తూ ఉంది. అలాగే చాలామంది కూడా ఇదే విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే వెంకీ కుడుములకి, అలాగే శ్రీలీలకి అండ్ నితిన్కి, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ రాబిన్ హుడ్ అనేది హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సక్సెస్ రేట్ని డిసైడ్ చేసేది ఈ మూవీ కూడా అని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అందుకే దీంతో ఇంకా స్పెషల్ అట్రాక్షన్గా నిలవడం కోసం డేవిడ్ వార్నర్ను కూడా తీసుకొచ్చి మూవీలో ఒక కామియో రోల్ అనేది చేయించారు. సో తన పాత్ర కూడా చూసినట్టయితే మనం 5 to 7 minutes అలా ఉంటుందని చెప్పేసి మనం కొంతమంది చెప్తూ ఉన్నారు. సో డేవిడ్ వార్నర్ గారి కంటే తను మ్యాక్సిమం ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో యాక్టింగ్ చేసినట్టయితే మనకి ఎక్కడ ఎక్కువ వీడియోస్లో అయితే మనం ఎప్పుడు చూడలేదు. సో ఇదే ఫస్ట్ మూవీ తన ఎంట్రీకి అని మనం అనుకోవచ్చు. సో ఏమో మరి తన ఏ విధంగా యూజ్ చేసుకున్నారో. లాస్ట్ టైం కూడా ఈ ప్యాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళేసరికి లాస్ట్ టైం మన లైగర్ వచ్చింది. సో ఈ లైగర్లో కూడా తను తీసుకొచ్చి పెట్టారు, ఒక WWE ఛాంపియన్ తను తీసుకొచ్చి పెట్టారు. ఆ లైగర్కి తను ఎంత ప్లస్ అయ్యాడు అంటే తనకే ఆ లైగర్ మూవీ మైనస్ అయ్యింది. సో తర్వాత విజయ్ దేవరకొండకి చాలా మైనస్ జరిగింది ఆ లైగర్ వల్ల. సో తన హార్డ్ వర్క్ అండ్ టైం అంతా కూడా వేస్ట్ అయ్యింది. అదేవిధంగా ఓన్లీ స్పెషల్ అట్రాక్షన్ కోసం మాత్రమే కాకుండా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుందని డేవిడ్ వార్నర్ది ఈ రాబిన్ హుడ్ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఏదైనా సరే ఆ రాబిన్ హుడ్ నుంచి ఏదైనా కొంచెం సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేలాగా, అలాగే సినిమాని కొంచెం హైప్ తీసుకెళ్ళేలాగా, ప్లస్ పాయింట్ కాదు సినిమాని కొంచెం హైప్ చేసేలా ఏదైనా పాయింట్ ఉందంటే సో అది ద సర్ప్రైజ్ అనే సాంగ్. సో ఆ సాంగ్ కూడా ఎంత హైప్ తీసుకొచ్చిందంటే ఆ సాంగ్కి మ్యాక్సిమం సాంగ్కి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే మహిళా సంఘాల నుంచి సో అశ్లీలంగా ఇలాంటి స్టెప్స్, మూమెంట్స్ శాఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారని చెప్పేసి మహిళా సంఘాల నుంచి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మూవీ టీమ్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోకి. సో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ కూడా యూజ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్ ఎలా జరిగినా సరే సినిమా జనాల్లోకి వెళ్ళాలి. అది నెగిటివ్గా వెళ్ళినా పాజిటివ్గా వెళ్ళినా సరే వెళ్ళడం ఇంపార్టెంట్. కానీ దాన్ని కూడా వీళ్ళు మైనస్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా సైలెంట్గా ఉన్నారు. సో సిచ్యువేషన్లకు తగ్గట్టుగా ఈ మూవీ వచ్చింది, సిచ్యువేషన్లకు తగ్గట్టుగా సాంగ్ ఉంటుంది అని జస్ట్ ఏదో ఒక రియాక్షన్ వస్తే బాగుంటుంది. శేఖర్ మాస్టర్ నుంచి కానీ అలాగే హీరో నుంచి, టీం నుంచి కూడా ఏమీ రాలేదు. ఏదైనా సరే నితిన్కి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఉంటే ఒక మంచి సంస్థ దొరికిందని మనం చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది ఈ సినిమా. సో ఏదైనా సరే ఈ టీం అంతా కూడా ఒక మంచి బిగ్ హిట్గా వచ్చి వీళ్ళందరూ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అలాగే రాబిన్ హుడ్ మూవీ గురించి ఇంకా ఏదైనా సరే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటే, మూవీ ఏమైనా హైలైట్ అయ్యే ప్రమోషన్స్ వల్ల ఏమైనా ఉంటే మనం డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.